విశాఖ జిల్లా గాజువాక 68వ వార్డు మింది గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడివాడ లతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం పరిశీలకుడు తైనాల విజయ్ కుమార్, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి పాల్గొని మేధావులు ప్రజల వద్ద నుంచి సంతకాలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని, చివరికి వైద్యాన్ని కూడా ఈరోజు వ్యాపారం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే దేవాలయ గారి ఈరోజు 68వ వార్డులోని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనం కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి తిప్పల దేవన్ రెడ్డి గారు, అలాగే తైవాల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, పేదలకు విద్య వైద్యం చక్కగా అందాలి, అప్పుడే రాష్ట్రం ముందుంటుంది అని చెప్తే, అదే విధంగా అతను మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజ్ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ 5 years లో తీసుకొని వస్తే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అసలు కాలేజీలే లేవు, ఏది లేదు అని చెప్పేసి మాయ మాటలు ముందు చెప్పింది. అది కాకుండాను తర్వాత ఏమో వాళ్ళు ఏంటి లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పడం వాళ్ళకి ఎప్పుడు తగునని తెలియజేస్తూ, మళ్ళీ ఈ కాలేజ్ ఉన్న కాలేజీలు కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు జీవోని తీసుకురావడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వచ్చిందని అంటే పేదలకు వైద్యం తప్పకుండా ఖచ్చితంగా మంచి వైద్యం అందుతుందని చెప్పేసి భావిస్తే, ఇప్పుడు మనం చూస్తున్న రకరకాల జబ్బులతో మనం ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళని పరిస్థితి. ఏ విధంగా పేద ప్రజలు దీన్ని ఎదుర్కొంటారని చెప్పేసి ఈ రోజు పేదలకు అండగా నిలుస్తూ మేము కూడాను ఈ కోటి సంతకాల కార్యక్రమాలు పేద ప్రజలకు అండగా ఉంటూ సంతకాలు సేకరించేట్టు గవర్నర్ గారికి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ మీద మేము తప్పకుండా అయితే మేము ఒత్తిడి తీసుకురావడం ఖచ్చితంగా తెలియజేస్తాం. అలాగే ప్రైవేటైజేషన్ కాకుండా మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నాము. అలాగే చూసుకుంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పథకాలన్నీ కూడాను ఏది కూడా పేదలకు అందలేని విధంగానే ఉంటుండే. కొత్త పెన్షన్లు ఇస్తారని చెప్పారు, ఇంతవరకు కొత్త పెన్షన్స్ అనేది ఏర్పాటు చేయడం జరగలేదు. ఎంత మంది విలువలాడుతున్నారు రాష్ట్ర ప్రజల్లోని కొత్త పెన్షన్స్ రాక ఎంత మంది బాధపడుతున్నారు మనం అందరూ చూస్తున్నాం. అలాగే ఒకటి కాదు ఇక్కడ కాదు, ఇప్పుడు అందిస్తున్న పథకాలు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన పథకాలు పేరు మార్చి ఇప్పుడు ప్రజలకు అందిస్తున్నారు తప్ప వాళ్ళు కొత్తగా చేసింది అయితే మాత్రం ఏది లేదు. కేవలం బాధాకర విషయం ఏంటంటే మా గవర్నమెంట్ ఉన్న మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం మేము ఒకప్పుడు చెప్పుకోలేదు. జనాలు చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు, మాకు అండగా ఉంటారని అనుకున్నాం తప్ప పబ్లిసిటీకి మేము ఎప్పుడూ లేదు. కానీ ఇతను ఇంద్రలోకాన్ని సృష్టించేసని అన్నట్టు చూపించారు. ఆ ఇంద్రలోకాలు ఆ గ్రాఫిక్ రాజ్యాలు కేవలం చంద్రబాబు నాయుడుకే చేతన అవుతాయి తప్ప మా ప్రభుత్వంకి మేము ఎవరు అలాంటివి లేని మాటలు చెప్పలేదు. ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అండగా ఉంటామని మాట ఇచ్చాము. ఆ రోజు ఆ మాట మీద నిలబడుతూనే ఈ రోజు అయితే మేము అప్పుడు అభివృద్ధి చేశాము. ఈ రోజు కూడాను మేము దీన్ని పేదలకు మేము సపోర్ట్ ఉంటామని చెప్పేసి అన్ని కార్యక్రమాలు ప్రతి రోజు కూడా మేము ప్రజలకు అండగా ఉంటున్నామని చెప్పేసి నాయకులు అందరూ ప్రతి రోజు రోడ్డు మీద ఉండే సిచ్యువేషన్ పని చూస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా మేము ఇదే విధంగా పోరాటం ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు 68వ వార్డులో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తైనాల విజయ్ కుమార్ గారు, దేవన్ రెడ్డి గారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తిగా అవైలబిలిటీలో తీసుకొచ్చి రావడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు దూరం చేసే విధంగా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేద్దామని జీవో తీసుకురావడం జరిగింది. ఆ పీపీపీ పద్ధతి వల్ల పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం అవడం కాకుండా అలాగే పేదలకి వైద్యం కూడా దూరం అవుతుంది. ఈ కార్యక్రమంపై వ్యతిరేకంగా ఈ కోటి సంతకాల సేకరణ చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గవర్నర్ గారికి సబ్మిట్ చేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.